అసలు పీసీఓడి, పీసీఓఎస్ ఇదివరకు రోజుల్లో ఎక్కడన్నా విన్నామా? కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న పీసీఓడి, పీసీఓఎస్ ఉంటుంది. సన్నగా ఉన్న పీసీఓడి, పీసీఓఎస్ ఉంటుంది. పెళ్లి కాని పిల్లలకే కాదు, పెళ్ళయి పిల్లలు పుట్టాక కూడా పీసీఓడి, పీసీఓఎస్ వస్తుంది. నేను హార్మోన్స్ని బాగు చేయాలి కాబట్టి నేను పీసీఓడి, పీసీఓఎస్ని ట్రీట్ చేస్తున్నప్పుడు అసలు నా డైట్లోనే చికెన్ చెప్పాను. స్ట్రెస్ ఇండ్యూస్డ్ చికెన్ తినకూడదు. కార్టిజాల్ రిలీజ్ అవుతూ ఉన్న చికెన్ని నేను కట్ చేసి ఇవ్వటం, అంటే చంపేసి ఇవ్వటం వల్ల 70% వరకు 2 to 3 monthsలో నేను పీరియడ్స్ని ఆల్మోస్ట్ రెగ్యులర్కి తీసుకొస్తాను. అసలు నేను ఒప్పుకోను, నిద్రపోంది ఒప్పుకోను, నిద్రపోకపోతే రావద్దు, నేను ఏమీ చేయలేను. ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్లో నానబెట్టి నైటే అది పొద్దున్నే ఆ వాటర్తో సహా అవి నమిలి మింగేసామంటే మళ్ళీ పీరియడ్ వచ్చాక మళ్ళీ 3rd డే నుంచి ఇలా చేస్తే పీరియడ్ పెయిన్ చాలా వరకు తగ్గుతుంది అండ్ పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ అవుతాయి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. మన అమ్మమ్మలు నానమ్మలు, అంతెందుకు మన అమ్మ, మన అత్తగారు, మన పిన్నులు, వీళ్ళందరినీ చూసుకుంటే అసలు వాళ్ళు ఎప్పుడూ పీసీఓడి, పీసీఓఎస్ ఈ సమస్యలతో మేము కష్టపడుతున్నాం అన్నీ వాళ్ళ నోటి నుంచి వాళ్ళు అనగా విన్నది లేదు. నేను గత 2 దశాబ్దాలుగా మాత్రం బాగా వింటున్నాను దట్ ఎవ్రీ గర్ల్ ఆఫ్ దట్ ప్యూబర్టీ ఏజ్, కొంచెం పెళ్ళి ఈడుకు వచ్చిన ఆడపిల్లలు, అలాగే ప్రెగ్నెన్సీ డెలివరీలు కాక కష్టపడిపోతున్న ఆడవాళ్ళు, మెనోపాజ్కి రీచ్ అవుతున్న వాళ్ళు, ఎవ్రీబడీ ఈజ్ కంప్లైనింగ్ ఆఫ్ టయర్డ్నెస్, ఫెటీగ్ అండ్ రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ జీరో ఇన్ ఆన్ పీసీఓడి అండ్ పీసీఓఎస్. అసలు ఏంటి సమస్య, ఎందుకు ఇంతగానం వస్తుంది ఈ మధ్యకాలంలో? లైఫ్ స్టైల్ చేంజెస్తో ఎలా మనం పీసీఓడిని, పీసీఓఎస్ని అరికట్టగలుగుతాం? లెట్ us know from Vinila, because I'm sure food is the only magical medicine that can cure any disease. And ఇది లైఫ్ స్టైల్ డిజీజ్ కాబట్టి ఖచ్చితంగా దీని మెడిసిన్ వినీలా దగ్గరే ఉంటుంది. లెట్స్ టాక్ టు హర్. హాయ్ వినీలా. హాయ్. గత 2 దశాబ్దాలు కదా బాగా వింటున్నాం. ఐ థింక్ మీరు ఎప్పుడైతే మీది స్టార్ట్ చేశారో మీ దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏ కంప్లైంట్తో ఎక్కువ వస్తుంటారు మీ దగ్గరికి? ఎక్కువ కంప్లైంట్ పీసీఓడి, పీసీఓఎస్, అండ్ నెక్స్ట్ కంప్లైంట్ థైరాయిడ్, నెక్స్ట్ కంప్లైంట్ మెనోపాజ్. సో తర్వాత అంటే డయాబెటీస్ ఇట్స్ ఎ కామన్ డిజార్డర్, నాట్ డిసీజ్. సో దీస్ ఆల్ ఐ కాల్ ఇట్ యాజ్ డిజార్డర్స్. అసలు అన్నీ ఫుడ్తోనే స్టార్ట్ అవుతాయి. ఫుడ్తో స్టార్ట్ అవుతాయి, లైఫ్ స్టైల్తో స్టార్ట్ అవుతాయి. అసలు మనం కరెక్ట్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అనేది, మన హెయిర్ ఫాల్ లేకపోతే, మన నెయిల్స్ బాగా పెరిగినా చాలు, మనకు నిద్ర సరిగ్గా పడుతున్నా, మనకి బద్ధకం లేకుండా ఉన్నా, స్ట్రెస్ లేకుండా ఉన్నా, చిరాకు లేకుండా ఉన్నా కూడా మనం అన్ని విటమిన్స్, మినరల్స్ బాగున్నట్లు, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతున్నట్లు. ఓకే. సో ఇవి గమనించుకోరు. అంటే ఎవరికైతే నెయిల్స్ మంచిగా, అంటే ఊరికే విరగకుండా ఉన్నాయో, జుట్టు బాగుందో, నిద్ర బాగా పడుతుందో, స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా ఉందో, వాళ్ళకి న్యూట్రిషన్ సఫిషియెంట్గా ఉన్నట్లు. ఓకే. సో ఇది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అసలు పీసీఓడి, పీసీఓఎస్ ఇదివరకు రోజుల్లో ఎక్కడన్నా విన్నామా? అదే అంటున్నాను. మా అమ్మమ్మ అసలు అంటే మాకు ఇట్లా ఉంది, ఈ రకంగా ప్రాబ్లం ఉంది, ఏదో వీక్గా ఉంది, ఇరిటేషన్గా ఉంది, లేకపోతే అక్కడ పింపుల్స్ ఉన్నాయి అని వాళ్ళు
ఐ నెవర్ హర్డ్ మై గ్రాండ్ మదర్ ఆర్ మై మదర్ ఆర్ మై పిన్నులు మా అత్తలు అసలు వాళ్ళ నోట్లోంచి నేను వినలేదు. అవును, పీసీఓడి పీసీఓఎస్ ఉంటే అందరూ ఏమనుకుంటారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అనుకుంటారు కదా. ఇర్రెగ్యులర్, కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా పీసీఓడి పీసీఓఎస్ ఉంటుంది, సన్నగా ఉన్న పీసీఓడి పీసీఓఎస్ ఉంటుంది. పెళ్లి కాని పిల్లలకే కాదు, పెళ్ళయి పిల్లలు పుట్టాక కూడా పీసీఓడి పీసీఓఎస్ వస్తున్నాయి ఈ రోజుల్లో. పీసీఓడి పీసీఓఎస్ వస్తే నా పీరియడ్ రెగ్యులర్ అయితే చాలు, ఇంకా వేరే ఇష్యూస్ ఏం లేదు, ఓన్లీ పీరియడ్ ఇష్యూ అనుకుంటారు. పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే. పీసీఓడి పీసీఓఎస్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కంపల్సరిగా ఆల్మోస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ అది డయాబెటీస్కి, బీపీకి దారి తీస్తుంది. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది మనం అవన్నీ కంట్రోల్ చేసుకోకపోతే. పీసీఓడి పీసీఓఎస్ ఉండేవాళ్ళు నా పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి అన్నీ చేస్తే సరిపోద్ది, నా పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి నువ్వులు తింటే సరిపోద్ది, ఇది చేస్తే సరిపోద్ది, అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ తింటూ నువ్వులు తింటే సరిపోతుందా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కంట్రోల్ చేసుకోవాలి మన బాడీలో. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేనున్నాను, మార్నింగ్ లేస్తాను చక్కగా, ఇప్పుడు ఉన్న హ్యాపీ లైఫ్ స్టైల్ అంటే ఒక మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ వాళ్ళు కూడా 4 ఇడ్లీలో, 3 దోశలో, ఉప్మానో, 3 పూరీలో ఏవో తింటాడు. అవి మొత్తం కార్బోహైడ్రేట్స్. అది తిన్న తర్వాత 11ంటికి ఒక టీ తాగుతాడు, 9కి తిన్నా 11ంటికి ఒక టీ తాగుతాడు. మళ్ళీ 2ంటికి చక్కగా అన్నము, ఒక పప్పు, ఒక బంగాళదుంప కూర, లేదా బెండకాయో, దొండకాయో, గుత్తి వంకాయో, ఏదో ఒక కర్రీస్ పెట్టుకొని, రసము, పెరుగు చట్నీ ఇట్లాంటివన్నీ తీసుకుని, అందులో కూడా చాలా వరకు కార్బ్సే ఉంటాయి, ప్రోటీన్ ఉండదు. సరే 2ంటికి తిన్నాము, అయిపోయింది. 4ంటికి 5ంటికి చక్కగా బజ్జీలో, పునుగులో, పకోడానో, బర్గరో, లేకపోతే పిజ్జానో, లేదా కాఫీ టీలు. ఎక్కడికి వెళ్ళినా కాఫీ టీలు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయి చక్కగా ఒక 4-5 సార్లు తాగుతున్నాం. అది అయిపోయాక నైట్కి చక్కగా మళ్ళీ చపాతీ తిన్నా కూడా దానిలో ఏదో క్యాబేజీయో, క్యాలీఫ్లవరో కర్రీలు వేసుకొని తింటారు, అందులో ప్రోటీన్ ఉందా అని తినరు. అసలు మనం ఏం తింటున్నాం? అన్ని కార్బ్సే. అంటే ఇక్కడ ఎన్ని స్నాక్స్ అంటే, ఇన్సులిన్ కంప్లీట్గా బాడీ ప్రొడ్యూస్ చేస్తానే ఉండాలి. అంటే అది పరిగెత్తుతుంది, ఎక్కడ బ్రేక్ లేదు, నడిపించట్లా. మనం ఇన్సులిన్ ప్యాంక్రియాసిస్ని పరిగెత్తిస్తున్నాము. అలా పరిగెత్తి ఇక నేను పరిగెత్తలేనని, నా వల్ల కాదని ప్యాంక్రియాసిస్ స్టాప్ చేస్తుంది, ఇన్సులిన్ని రెసిస్ట్ చేస్తుంది. సో అప్పుడు మన బ్లడ్లో ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువైపోతాయి. ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువైపోయే కొద్దీ మనకు పీసీఓడి పీసీఓఎస్ వస్తుంది. పీసీఓడి పీసీఓఎస్ రాగానే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, పింపుల్స్ రావడము, ఫేషియల్ హెయిర్ రావడము, హెయిర్ ఫాల్ అవ్వడము, నిద్ర సరిగ్గా పట్టకపోవటము, చిరాకు ఎక్కువ అవటము, కోపం రావడము, స్ట్రెస్ ఎక్కువైపోవటము, కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడము. అంటే నిద్రపోకపోతే కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. సో ఇవన్నిటికీ కారణం మన ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు మనం హెల్దీగా ఉన్నాము అంటేనే మన బాడీలో ఇన్సులిన్ స్పైక్స్ని మానిటర్ చేసుకున్నప్పుడే మన బాడీలో హెల్త్ బాగున్నట్లు. నేను ఇప్పుడు పరిగెత్తుతాను, పరిగెత్తండి. మీరు ఎంత తిన్నా కూడా మీ ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువ అవ్వకుండా తిన్నప్పుడు మాత్రమే, అంత తెలివితో తిన్నప్పుడు మాత్రమే మీరు హెల్దీగా ఉన్నట్లు. పీసీఓడి ఉండనివ్వండి, పీసీఓఎస్ లేకపోనివ్వండి, మీ బాడీలో ఇన్సులిన్ని మీరు మానిటర్ చేసుకొని తింటున్నప్పుడే. కార్బ్స్ తింటున్నప్పుడు కూడా నేను చెప్పే టిప్స్ అన్ని ఇన్సులిన్ మీదే చెప్తాను. అన్నిటికీ అదే డైరెక్ట్ ఇండైరెక్ట్ లింక్. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకుంటూ సీడ్ సైక్లింగ్ చేసుకుంటూ. అంటే ఏంటి సీడ్ సైక్లింగ్ అంటే? పపాయ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నువ్వులు, సెసమి సీడ్స్, ఈ సీడ్స్ అన్నిటిని సైక్లింగ్గా యూజ్ చేసుకుంటూ ఎవ్రీడే రోజుకొక సీడ్ అయినా తీసుకోవచ్చు, లేదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీడ్ అలా తీసుకుంటూ మనం సీడ్ సైక్లింగ్తో పాటు మన ఇన్సులిన్ స్పైక్స్ని తగ్గించుకుంటూ. ఇన్సులిన్ స్పైక్స్ ఎలా తగ్గించుకోవాలి? కంపల్సరిగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుంటూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ వెజిటబుల్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటూ, ఎక్కువ శాతం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, లిగ్మెంట్స్ కానీ, మన దాల్, అన్ని
చెన్న ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ సీడ్స్ అండ్ నట్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి. ఒమేగా 3 కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ బి విటమిన్, మన బి విటమిన్ ఉన్న ఫుడ్స్ అన్ని, B12 ఉండే ఫుడ్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ. వెజిటేరియన్స్ కి B12 చాలా తక్కువ సోర్సెస్ ఉంటాయి. సో B12 రావాలంటే పరగడుపున బ్రష్ చేయకుండా మన మౌత్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాని బ్రష్ చేయకుండానే త్రిఫలా కలుపుకొని వామ్ వాటర్లో తీసుకోవాలి. త్రిఫలా ఓకే. సో అది చాలా బాగా పనిచేస్తుంది. వామ్ వాటర్లో త్రిఫలా ఎంత కలుపుకోవాలి? 1 స్పూన్. 1 స్పూన్ వామ్ వాటర్లో లేవంగానే బ్రష్ చేయకుండా తీసుకోవటం వల్ల మనకు B12 కొంచెం మోడరేట్ లెవెల్స్లో వస్తుంది. ఓకే. అండ్ నైట్ అన్నం వాటర్లో వేసేసి మార్నింగ్ దాన్ని కన్జ్యూమ్ చేయాలి. కొంతమందికి పొద్దున్నే పెరుగు మజ్జిగ తింటే నిద్ర వస్తుంది. సో నేనేమంటానంటే అన్నంలో వాటర్ నింపేసి నైటే నింపేసేసి అన్నం మునిగేలాగా దాన్ని పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ కింద తీసుకున్నా అంటే రోజు అన్నమే తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇడ్లీని కూడా చక్కగా స్మాష్ చేసి దాన్ని వాటర్లో ముంచేసుకున్నా, దాన్ని చక్కగా గీతో తాలింపు వేసి ఒక పచ్చిమిర్చి నిమ్మకాయ పిండుకొని చక్కగా కన్జ్యూమ్ చేసినా మనకి B12 పుష్కలంగా. సో అంటే అది నైట్ మనం సోక్ చేస్తే పొద్దునకి ఫర్మెంట్ అవుతుంది. ఓట్స్ కూడా ఫర్మెంట్ అవుతుంది. పెరుగు వేసేసినా కూడా 1 స్పూను చక్కగా బాగుంటుంది. బట్ కొంతమందికి పెరుగు పడని వాళ్ళు, అంటే కొంతమందికి కర్డ్, కొబ్బరి పాలు వేయటం, బాదం మిల్క్ వేయటం, దానిలో పచ్చిమిర్చి కట్ చేసేసేసినా సరిపోతుంది. ఓకే. సో మార్నింగ్ ఆ రిచువల్, నైట్ ఈ రిచువల్, ఈ రెండు కొంచెం ముందు ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తే B12 is very important. B vitamin is very important for PCOD, PCOS. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు వెజిటేరియన్స్ అయితే ఏం తినాలి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే? మనం పప్పు ధాన్యాలు చక్కగా చెన్న, రాజ్మా, కందిపప్పు, పెసరపప్పు, అన్ని పొట్టు తీయని పెసరపప్పు, మినపప్పు, అంటే మనం మినపప్పు ఎక్కువ శాతం యూజ్ చేసుకున్నా సరిపోతుంది. సీడ్స్, నట్స్, ఆకుకూరలు, అంటే ఆకుకూరల్లో చక్కగా మెగ్నీషియం ఉంటుంది, గ్రీన్ కలర్. సో మనకి కంపల్సరిగా మెగ్నీషియం అవసరము, జింక్ అవసరము. సో ఇవన్నీ ఫుడ్స్ యాడ్ చేసుకుంటా. పప్పు ధాన్యాల్లో అన్నిట్లో, లిగ్మెంట్స్లో అన్నిట్లో ఉంటుంది. ఒకవేళ నాన్ వెజ్ కన్జ్యూమ్ చేయాలంటే ఎగ్ అండ్ ఫిష్ ఇవి బెస్ట్ అంటే. నాట్ చికెన్ ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మన ఇద్దరు ఈ స్పేస్లోనే ఒక 50 కోడుల్ని పెంచుతూ ఉంటారు, 50 చికెన్స్. అది కదలదు, ఇలానే నించుని ఉంటుంది. అది తిన్నా అలానే, వాటర్ తాగినా అలానే, అది షిట్కెళ్ళాలన్నా అలానే, అసలు అది ఎలా ఉన్నా అలానే. ఒక్కదానికి ఏమన్నా బాగాలేదనుకోండి అన్నిటికీ యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో అది ఎప్పుడు స్ట్రెస్డ్ గానే పెరిగింది. ఇప్పుడు మనమే ఈ కొంచెం ప్లేస్ లో ఒక 20 మందిని నిలబడే ఒక 6 నెలలు ఉన్నా కూడా మనకి స్ట్రెస్ హార్మోన్ కంటిన్యూగా ఆన్ ఉంటుంది. సో నేను హార్మోన్స్ ని బాగు చేయాలి కాబట్టి నేను PCOD, PCOS ని ట్రీట్ చేస్తున్నప్పుడు అసలు నా డైట్ లోనే చికెన్ చెప్పను. స్ట్రెస్ హార్మోన్ ని రిలీజ్ అవుతుంది. చాలా మంది చికెన్ లో ప్రోటీన్ ఉంటుంది, చికెన్ తినండి, చికెన్. నా డైట్ లో నేను చెప్పను, రీజన్ కూడా చెప్పను. బికాజ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ చికెన్ తినకూడదు. కార్టిజాల్ రిలీజ్ అవుతూ ఉన్న చికెన్ ని నేను కట్ చేసి ఇవ్వటం, అంటే చంపేసి ఇవ్వటం వల్ల ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వవు సరిగ్గా. సో అందుకని నేను చికెన్ చెప్పను. చికెన్ ఈజ్ నాట్ బ్యాడ్. పన్నీర్ చెప్తాను, టోఫు చెప్తాను. టోఫు తక్కువ చెప్తాను, ఎందుకంటే ఇంట్లో ఉండి డైట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఎవరు థైరాయిడ్ చెక్ చేసుకోరండి. థైరాయిడ్, హిడెన్ థైరాయిడ్స్ ఉండి టోఫు తింటే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు. ఓకే. సో టోఫు అంటే సోయా ప్రోడక్ట్స్ ఏవి తిన్నా కూడా థైరాయిడ్ వాళ్ళకి మంచిది కాదు. సో అందుకని నేను తక్కువ చెప్తాను. చాలా మందికి టోఫు పడదు, బట్ టోఫు ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోటీన్ సోర్స్. కార్బ్స్ తక్కువగా ఉండే మంచి సోర్స్ ఏంటంటే వెజిటేరియన్స్ కి టోఫు. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం కన్జ్యూమ్ చేయకూడదు. సో హిడెన్ థైరాయిడ్ ఎక్కడన్నా ఉండొచ్చు అని నేను తక్కువ చెప్తాను. పన్నీర్ చెప్తాను, రాజ్మా చెప్తాను, గ్రీన్ పీస్ చెప్తాను, బీన్స్ చెప్తాను, చిక్కుళ్ళు చెప్తాను. బి విటమిన్ నేను ఒక మీల్ ప్లాన్ ఒక వీక్కి పంపించాను అంటే అందులో కంప్లీట్ విటమిన్స్, మినరల్స్
అసలు నా డైట్ మొత్తం ఇన్సులిన్ మీదే ఉంటుంది. అండ్ పీసీఓడి పీసీఓఎస్ వాళ్ళకి జింక్ కరెక్ట్గా వెళ్తుందా, ఐరన్ కరెక్ట్గా వెళ్తుందా? ఐరన్ ఇది చాలా మందికి తెలియని విషయం. పీసీఓడి వాళ్ళకి స్పాటింగ్ ఎక్కువ ఉంటుంది, లేదా పీరియడ్ రాదు, కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బ్లీడింగ్ అవ్వదు, కొంతమందికి 15 days 20 days పీరియడ్ అవుతూనే ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తినాలి. చక్కగా క్యారెట్, బీట్రూట్, పొమగ్రనేట్, ఒకరోజు ఒక సీడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీడ్స్ మిక్స్ చేసుకుంటా, ఒక సలాడ్ ముందు ఫుడ్కు ముందు ఒక కప్పు తిన్నా కూడా వాళ్ళకి ఐరన్ పెరుగుతుంది. ఓకే. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి ఓవర్ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు. అంటే బ్లీడింగ్ అవ్వకుండా అండ్ అసలు స్పాటింగ్ కూడా చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి, వాకింగ్ కానీ కార్డియో చేస్తూ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూ, ఎస్పెషల్లీ యోగా బాగా చేయాలి. యోగాలో పీసీఓడికి మంచి ఆసనాలు ఉన్నాయి. బట్ ఒక విషయం చెప్పండి, మీ దగ్గరికి ఈ కంప్లైంట్తో వచ్చిన వాళ్ళు జస్ట్ ఫుడ్ కరెక్షన్తో మీరు అంటే విత్ ఇన్ హౌ మచ్ టైం కెన్ దే ఓవర్కమ్ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అయ్యారు అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఎంత డ్యూరేషన్లో అవుతుంటారు జనరల్గా? కొంతమంది 2 to 3 months, కొంతమంది 6 months. ఓకే. 6 monthsలో కూడా డైట్ రిస్ట్రిక్షన్స్ ఉండేది ఓన్లీ 4 months. మధ్యలో 1 month మెయింటెనెన్స్ లో. బట్ చాలా మంది వరకు అంటే 70% వరకు 2 to 3 monthsలో నేను పీరియడ్స్ ని ఆల్మోస్ట్ రెగ్యులర్ కి తీసుకొస్తాను. అసలు నేను ఒప్పుకోను, నిద్రపోను, నిద్రపోతే రావద్దు, నేను ఏమి చేయలేను. అసలు నా దగ్గరికి ఓన్లీ పీసీఓడి పీసీఓఎస్, థైరాయిడ్, బీపీ, షుగర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, బీపీ అన్నీ ఉండే సమస్యలు ఉండే వాళ్ళే రండి అంటాను. సమస్యలు లేకుండా రావద్దు అంటాను. లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా రండి అంటాను. ఫ్యాటీ లివర్, ఇవన్నిటికీ మెయిన్ కారణం, లేడీస్లో మెయిన్ కారణం పీసీఓడి పీసీఓఎస్. ఆ స్కాన్ ఒకటి చేయించుకోవాలి అనేది, అంటే పీరియడ్ రాలేదంటే ఈ మంత్ ఏదో రాలేదులే అనుకుంటారు. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చక్కగా మెట్ఫార్మిన్ అండ్ మీకు హార్మోనల్ పిల్సే ఇస్తారు. కరెక్ట్. సో నేను ఆ పిల్స్ వాడుతున్నా కూడా డైట్ చెప్పను, రండి నేను నార్మల్గానే ఫుడ్తోనే ట్రీట్ చేస్తాను. ఐ విల్ గివ్ ఫుడ్ యాజ్ మెడిసిన్ ఇఫ్ యూ లిజన్ మీ, ఇఫ్ యూ స్లీప్ గుడ్, మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటేనే మీకు తర్వాత కూడా పీసీఓడి రాకుండా ఉంటుంది. నా ఫుడ్తో నేను మెరాకల్సే చేస్తాను. రియలీ వినీలా. బట్ ఒక సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే వచ్చి 3-4 monthsలో ఫుడ్ తీసుకొని ఆ మ్యాజికల్ ఫుడ్ ద్వారా ఓవర్కమ్ అయ్యి అది కంప్లీట్ లైఫ్ టైం దాన్ని ఎలా సస్టైన్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే మీ దగ్గరకు వచ్చిన చాలామంది నేను విన్నాను, అంటే కొంతమంది ఒక 1 year తీసుకున్నారు మీ డైట్, ఆ తర్వాత దే ఆర్ జస్ట్ దేర్, వాళ్ళే పాటిస్తున్నారు. ఆఫ్టర్ 3 years 4 years 5 years తర్వాత కూడా ఇట్ ఈస్ నాట్ గెటింగ్ రిపీటెడ్ అని చెప్తున్నారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? డైట్ ఇచ్చేది మీరు 3 నెలలే కదా, ఆ తర్వాత ఏంటి? డూ యూ ఫాలో అప్ విత్ దెమ్? ఎట్లా చేస్తుంటారు? మెయింటెనెన్స్ డైట్ ఒక 1 month నేర్పిస్తాను. వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని అలా పాటించుకుంటుంటే చాలు. అంతే. ఏదైనా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటాం అనేది నేర్పిస్తాను. ఒక బిస్కెట్ తిన్నా ఎలా తినాలి, ఒక బిర్యానీ తిన్నా ఎలా తినాలి, ఒక ఐస్ క్రీమ్ తిన్నా ఎలా తినాలి అనేది నేర్చుకోవాలంతే. మనం ఎంత కార్బ్స్ తీసుకుంటున్నాము అనేది మెయింటెనెన్స్ డైట్లో ఒక రకంగా ఉండాలి మన లైఫ్ స్టైల్. వెన్ యు ఆర్ టోటల్లీ రిపేరింగ్ ఇన్సైడ్ యువర్ ఆర్గాన్స్ అంటే యూ నీడ్ టు స్టిక్ ఆన్ విత్ స్పెసిఫిక్ 30 days, 2 months, 60 days, 90 days. 90 days ఈజ్ ఎక్సలెంట్ అండి. యూ విల్ రీసైకిల్ ఎవ్రీ ఇయర్. నా డైట్ అయినా, నా డైట్ అని నేను గొప్పగా చెప్పుకోను, ఎవరి డైట్ అయినా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా బాడీలో లోపల అన్ని విటమిన్స్, మినరల్స్ కరెక్ట్గా వెళ్తూ, రైట్ ప్రోటీన్ వెళ్తూ, ఫ్యాట్స్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ప్రోటీన్. దోస్ ఆర్ ఎవ్రీథింగ్. కార్బోహైడ్రేట్స్ అయినా, ఫ్యాట్స్ అయినా, ప్రోటీన్ అయినా మనకు అన్ని ఎనర్జీ ఇస్తాయి. సో ఆ ఎనర్జీ కన్జ్యూమ్ చేసేవి ఎలా తినాలి, కార్బ్స్ తిన్నా ఎలా తినాలి అని నేర్చుకోవటమే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది. వండర్ఫుల్. ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు ఫుడ్ ద్వారా 70% 100% స్టిక్ ఆన్ అయిపోవాలి డైట్లో. అంతే. మీరు నడవలేరా, మోకాళ్ళ నొప్పులా, మీరు ఏజ్ అయిపోయారా, మీకు నడిచే టైం లేదా, మీరు అట్లీస్ట్ 70% మీకు డైట్లోనే మెడిసిన్ లాగా ఉంది. సో స్టార్ట్ యువర్ మెడిసిన్ విత్ యువర్ కిచెన్. సో చేంజ్ యువర్ ఫుడ్. ఓకే, మీరు ఎప్పుడో ఒకసారి చీట్ చేయండి, వారంలో 2 రోజులు చీటింగ్ పెట్టుకోండి. నేనేం పెట్టుకోవద్దు అని అనట్లేదు కదా. సో నా ఏజ్లో నేను చూసిన దసరా దివాళీకే స్వీట్స్ చూసా. ఇప్పుడు రోజు స్వీట్సే, రోజు పండగలే, రోజు అంటే రోజు మనకి పండగే, రోజు
మనం ఎంజాయ్ చేయగలం. అంటే హోటల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ లేవు. ఇది వరకు రోజుల్లో నడక ఉండేది, అందరికి జిమ్లే ఉండేవి కాదు, యోగాలు ఉండేవి కాదు, ఆసనాలు ఉండేవి కాదు. కింద కూర్చునే వాళ్ళం, నించునే వాళ్ళం, దంచే వాళ్ళం. మిక్సీలు లేవు, ఇన్ని రకాల వెరైటీస్ లేవు. ఆయిల్ ఒక కేజీ తెస్తే ఇంకో కేజీ కొనాలి అంటే మన పేదరికం మన ఆరోగ్యం. అవును అవును. పూర్వ రోజుల్లో మన పేదరికం మన ఆరోగ్యం. ఎంత లిమిట్ గా తినేవాళ్ళం. ఇంత ప్రోటీన్ కూడా ఉండేది కాదు. నిజమే, అంత యాక్సెసిబిలిటీ కూడా లేదు కదా, అన్ని అవైలబిలిటీ కూడా లేదు. పప్పు చేసినా పల్చగా చేసేవాళ్ళం. ఆ పల్చటి ప్రోటీన్ తోనే మనం తినేవాళ్ళం. పప్పు ధాన్యాలే ఎక్కువగా, పప్పు లేనిది మనకి పప్పే మెయిన్ వెరీ ట్రూ ఉండేది సోర్స్ గా. చికెన్ ఎప్పుడో ఒకసారి ఉండేవాళ్ళేమో నాన్ వెజిటేరియన్స్ అయితే. చక్కగా పెరుగు, పాలు పెరుగు ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాళ్ళం. హార్మోన్స్ లేని, ఇంజెక్షన్స్ లేని పాలు పెరుగు తినేవాళ్ళం. అవును. సో మొత్తం మారిపోవడం వల్లే కదా ఈ రెండు మెయిన్ 2-3 డెకేడ్స్ నుంచే ఎక్కువ స్టార్ట్ అయ్యింది. ఒక 3 దశాబ్దాల క్రితం బాగా ఉధృతం అయింది మాత్రం ఒక 2 డెకేడ్స్ నుంచి. ఎక్కువ దంపుడు బియ్యం తినేవాళ్ళం. ప్రాసెస్డ్ రైస్ కాదు కదా ఇప్పుడు. పాలిష్డ్ రైస్ ఇప్పుడు ప్రాసెస్డ్ రైస్ కిందే వస్తుంది. కరెక్ట్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్, వైట్స్ ఎక్కువ తింటాం, షుగర్స్ ఎక్కువ తింటాం, నిద్ర సరిగ్గా పోకపోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, రాత్రిపూట ఎక్కువసేపు మేలుకున్నా కూడా PCOD, PCOS వస్తుంది. వెరీ వెరీ డిస్టర్బింగ్ కదా ఇవన్నీ. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఏ మానసిక స్థితిలో వస్తుంటారు ఎక్కువ ఈ PCOD ప్రాబ్లం ఉన్న వాళ్ళు? నిద్రపోరండి మెయిన్. సరే ఫుడ్ తీసి పక్కన పెట్టండి, ఎవ్వరు 12-1 దాకా నిద్రపోవట్లే. అందరు ఇదే కంప్లైంట్, నిద్రపోవాలి అంటే నా దగ్గర గ్యాడ్జెట్స్. అంతే, రాత్రంతా గ్యాడ్జెట్స్ తోనే ఉంటారు. అండ్ ఆ బ్లూ లైట్ కదా, అది కళ్ళకు కొడతా ఉంటది. సో ఇట్లా అంటే మీ బ్రెయిన్ సెల్స్ ని ఇట్ విల్ డిస్టర్బ్. అందుకని నోబడీ కెన్ స్లీప్. అవును, నోబడీ కెన్ స్లీప్ అండ్ యు విల్ నాట్ గెట్ స్లీప్. మీరు అది మార్చుకుంటేనే కుదురుతుంది. పొద్దున్నే లేవరు, సగం డే అయిపోతుంది. సో ఓకే, నాకు సంబంధం లేదు, నేను అందరినీ చేంజ్ చేయగలనా అంటే చెప్పగలను అంతే. సో ఇప్పుడు నా డైట్లో, ఇప్పుడు నా దగ్గరకు ఒక అవుట్ ఆఫ్ 50 కన్సల్టేషన్స్ నా డైట్ కన్విన్స్ అయ్యే వాళ్ళు ఒక 7% అండి. మిగతా వాళ్ళందరూ నా రూల్స్ అసలు వినలేరు, చేయలేరు. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు జాయిన్ అయినా మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా ఎందుకు? ఇప్పుడు చాలా ఇంజెక్షన్స్, మెడికేషన్స్, డయాబెటిక్ ఇంజెక్షన్స్ లైక్ మోన్జోరో ఇవన్నీ వచ్చేసినాయి. అదేం చేస్తుంది? మీ మజిల్ని కూడా తగ్గించేస్తుంది, మీ ఆకలిని తగ్గించేస్తుంది, మీరేమి తినకుండా చేస్తుంది. అదేదో ఒక మోడరేట్గా తినాల్సినవి తింటూ ఒక 3 నెలలు మీరు డయాబెటీస్ని కానీ, PCODని కానీ, థైరాయిడ్ని కానీ కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వీక్లో 3 days నేను తినటానికి నేను ఛాన్సెస్ ఇస్తాను అని ఇంత బల్లబుద్ధి చెప్తున్నా. యు ఆర్ టేకింగ్ దోస్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, పౌడర్స్, మెడికేషన్స్. ఎవ్రీబడి వాంట్స్ అ షార్ట్ కట్. ఓకే, కన్స్యూమింగ్ అ మెడిసిన్ ఇస్ అ షార్ట్ కట్. ఈ రోజు తీసుకుంటే ఇప్పటికే ఇమిడియట్ గా మెడిసిన్ తీసుకుంటే అసలు ఫుడ్డే వెళ్ళదు. మీరు ఇంకేం తింటున్నారు? ఏం ఫుడ్ వెళ్ళదు కదా. ఇప్పుడు ఏదైనా ఒజంపిక్ కానీ, మోన్జోరో కానీ, ట్రులిసిటీ కానీ, ఆల్ ఇంజెక్షన్స్ మీకు ఆకలిని కట్ చేస్తుంది, వామిటింగ్ చేస్తుంది, ఇన్సులిన్ ని బాడీలో నియంత్రిస్తుంది. బట్ వినీలా డైట్ ఇన్సులిన్ మీద ఉంది. ఐఎమ్ కంట్రోలింగ్ యువర్ ఇన్సులిన్ లెవెల్స్. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గడానికి కూడా చాలా టిప్స్ చెప్తున్నాను. అండ్ దట్ టు ఎవ్రీథింగ్ ఓన్లీ విత్ ఫుడ్. అంతా ఫుడ్. ఎగ్జాక్ట్లీ. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మీ ఇంట్లోనే మీకు నేర్పిస్తాను. జీవితాంతం ఆ లైఫ్ స్టైల్ ని మోడరేట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఒక టిప్ చెప్తున్నాను. ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళు సీడ్ సైక్లింగ్ తో పాటు ఎవరికైనా పీరియడ్ పెయిన్ ఉంటుందో, పీరియడ్ వచ్చిన day 3 నుంచి మళ్ళీ 15 days వరకు ఒక 1/2 glass ఆఫ్ వాటర్లో ఒక 4 ఎండు ద్రాక్ష, నల్ల ఎండు ద్రాక్ష అండ్ కేసరి స్ట్రాండ్స్ ఉంటాయి కదా, మన కుంకుమ పువ్వు, ఆ కుంకుమ పువ్వు కొంత వేసి నానబెట్టి నైటే, అది పొద్దున్నే ఆ వాటర్తో సహా అవి నమిలి మింగేసామంటే day 3 నుంచి మళ్ళీ 15 days తీసుకొని ఆపేసి మళ్ళీ పీరియడ్ వచ్చాక మళ్ళీ 3rd day నుంచి ఇలా చేస్తే పీరియడ్ పెయిన్ చాలా వరకు తగ్గుతుంది అండ్ పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ అవుతాయి. నల్ల ద్రాక్షలు అంటే ఎండిన నల్ల ద్రాక్ష. ఓకే, అది చాలా మంచిదండి. నల్లవి ఎండు ద్రాక్ష
సో ఎన్ని డ్రై ఫ్రూట్ షాప్ లో నల్ల ద్రాక్షలు దొరుకుతాయి. నల్ల ద్రాక్ష ఎండిపోయిన నల్ల ద్రాక్షలు అవి 4 కొన్ని కొంచెం ఒక 2 స్ట్రాండ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు వేసుకొని నైటే నానబెట్టి అది మార్నింగ్, అది కూడా జస్ట్ హాఫ్ గ్లాస్ అంతే, హాఫ్ గ్లాస్. ఫ్రూట్స్ లో కూడా గ్రీన్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. ఫ్రూట్స్ లో కూడా ఫ్రూట్స్ ఎక్కువ అంటే ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్ లో కూడా మనకి షుగర్స్ రేజ్ అవుతాయి. లైక్ ఒక 3-4 చెప్పండి పేరు. పైనాపిల్, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, సపోటా, ఇవన్నీ ఫ్రూట్స్ ఇన్సులిన్ స్పైక్ చేసేవి. సో అవి లిమిట్ చేయండి. వాట్ అబౌట్ బనానా? బనానా ఈజ్ ఆల్సో హై ఇన్ షుగర్స్. So you should avoid that. గోవా, కివి, పియర్, గ్రీన్ యాపిల్, జామకాయ, గోవా. సో వాట్ అబౌట్ ఆరెంజెస్, గ్రేప్స్? ఆరెంజెస్ కూడా మంచిదండి, విటమిన్ సి ఎక్కువ ఉంటది కాబట్టి. గ్రేప్స్ ఎక్కువ వద్దు. గ్రేప్స్ లో ఇప్పుడు బాగా స్వీట్ ఉండే బ్లాక్ గ్రేప్స్ వస్తున్నాయి, అవి కాకుండా గ్రీన్ గ్రేప్స్ కూడా నేను చెప్పరా. ఇంకోటి బ్లాక్ గ్రేప్స్ సీడ్స్ ఉండేవి పుల్లగా ఉంటాయి, అందులో షుగర్స్ తక్కువ ఉంటాయి. ఓకే, సో ఎక్కువ స్వీట్ ఉండేవి సో కన్జ్యూమ్ చేయటం వల్ల దాంట్లో కూడా మనం కొన్ని సీడ్స్ నట్స్ వేసుకొని తినటం వల్ల మంచిది. ఇప్పటి వరకు మీరు ఏం తినాలి, ఎంత మోతాదు తినాలి, ఎలా తినాలి అన్నది చెప్పారు. ఏవి అస్సలు తినకూడదు? పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు యూ జస్ట్ డోంట్ ఈవెన్ గో దేర్ అని అనుకునే ఫుడ్స్ ఏంటి? ఫస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, మైదా, ప్యాకేజ్డ్ ఫుడ్, బాటిల్డ్ ఫుడ్, లేబుల్ లేని ఫుడ్స్ తినాలండి. అంటే కూరగాయలు, ఫ్రూట్స్, అవన్నీ లేబుల్ లేని ఫుడ్స్ తినాలి. అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేయకూడదు, రైస్ ఎక్కువ తినకూడదు. ఓట్స్ కూడా, ఏదైనా బ్లాక్ రైస్ తిన్నా, అంటే నేను పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కొంతమంది కినోవా ఎక్కువ కన్జ్యూమ్ చేయండి, బ్రౌన్ రైస్ తీసుకోండి, అన్ప్రాసెస్డ్ కాబట్టి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తీసుకొని వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఇలా వెళ్ళండి. ప్రాసెస్డ్ థింగ్స్కి వెళ్ళొద్దు, ఐస్ క్రీమ్స్ తినద్దు, చాక్లెట్స్ తినద్దు, కొన్ని రోజులు స్వీట్స్ తినద్దు, ఏరేటెడ్ డ్రింక్స్, సోడా అసలు పేరే ఎత్తకూడదు. సో మీ దగ్గర మహాపాపం అది పక్కన పెట్టండి. సో నా డైట్ లో అందరికి అన్నీ చెప్తానండి నేను. మామూలుగా ప్రాసెస్డ్ ఫుడ్స్ జోలికే వెళ్ళద్దు. అలా అసలు తినకూడదా అంటే కంట్రోల్ అయ్యాక అప్పుడప్పుడు చీట్ మీల్ కింద తినొచ్చు. సో నేను త్రూ దిస్ కాన్వర్జేషన్ నేను ఒక మ్యాజికల్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ నోట్ చేసుకున్నా మైండ్లో, అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పీసీఓడి. ఒకటి, మార్నింగ్ లేస్తూనే నైటే నానబెట్టుకున్న అన్నంలో వాటర్ పోసుకున్నది అది కన్జ్యూమ్ చేయాలి. యూ కెన్ హ్యావ్ లిటిల్ బటర్ మిల్క్ ఆర్ కర్డ్. రెండోది, పొద్దున్నే పరగడుపున ల్యూక్ వామ్ వాటర్లో యూ షుడ్ పుట్ దట్ త్రిఫలా, 1 spoon ఆఫ్ త్రిఫలా. అండ్ మూడోది, పీరియడ్ వచ్చిన 3rd day నుండి 15 days వరకు ఎవ్రీ డే ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో ఎండిపోయిన నల్ల 4 ద్రాక్షలతో విత్ కుంకుమ పువ్వు స్ట్రాండ్స్ తోని నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ యూ షుడ్ కన్జ్యూమ్ అండ్ ఆల్సో చూ దట్ గ్రేప్స్. దీస్ 3 ఆర్ మ్యాజికల్. ఇంకొక అల్ట్రా మ్యాజిక్ చెప్తారా? ఓకే, చెప్పండి. ఫస్ట్ మనం త్రిఫలా వేసుకొని వామ్ వాటర్, హాట్ వాటర్ కాదు, పాయింట్ టు బి నోట్, వామ్ వాటర్ లో 1 spoon త్రిఫలా వేసుకొని తులసి ఆకుల పేస్ట్ కూడా 1 spoon వేసుకొని ఫస్ట్ డే కన్జ్యూమ్ చేసి, సెకండ్ డే మునగాకు పౌడర్, థర్డ్ డే కరివేపాకు పౌడర్, ఫోర్త్ డే సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్, ఫిఫ్త్ డే పంకిన్ సీడ్స్ పౌడర్, 6th డే చియా సీడ్స్. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేయండి. 7th డే చెప్పలేదు, మీరు 6 days చెప్పారు. చాలా ఆ 6 days సైకిల్ చేయాలి. 7th డే తాగరండి, సండే వద్దా? ఓకే, సండే హాలిడే. బట్ నా డైట్ లో హాలిడే, నా డైట్ లో వెరీ నైస్. అండ్ సండే కూడా తాగే వాళ్ళు చక్కగా పసుపు, యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ పీసీఓడికి కూడా మంచిది. పసుపు తీసుకునే వాళ్ళు, అంటే మనం డైరెక్ట్గా పసుపు కన్జ్యూమ్ చేయాలి అంటే పసుపు కొమ్ములు తీసుకొని కొట్టించుకున్న పసుపు అయితే మంచిది. ఓకే ఓకే, పసుపు కొమ్ముల్ని వేసి మరగబెట్టి వడగట్టి కొంచెం గోరువెచ్చనయ్యాక దానిలో త్రిఫలా కలుపుకొని తాగొచ్చు. దిస్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రీమ్ గుడ్. సో మ్యాజికల్ 3 items తో పాటు ఒక అల్ట్రా మ్యాజిక్ ఫుడ్ కూడా చెప్పారు, విచ్ ఇంకా విరుగుడు అండి. డైలీ యు ఆర్ మేకింగ్ యువర్ బాడీ
బటర్ఫ్లై. థ్యాంక్ యూ సో మచ్ వినీలా. ఇట్ ఈస్ సో హెల్ప్ఫుల్ బికాస్ ఎంతసేపటికి షార్ట్ కట్స్ నమ్ముకొని మందులు మింగేసి దీన్ని అరికట్టేద్దాం అన్న థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ ఈజ్ ద మెడిసిన్. అంతే. జస్ట్ విత్ ఫుడ్ యూ కెన్ ఓవర్కమ్ ఆల్ ఆఫ్ దీస్ హార్మోనల్ రిలేటెడ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజీజెస్ని మీరు అందరం diseases or disorders. I think you can really come out of all of them. Yeah. Thank you so much, Veneela. Thanks a lot. Thank you, Prem garu.